ఓకే అనిల్ గారు, ఈ వారం ఇండియన్ అంతర్జాతీయ మార్కెట్లు ఎలా ట్రేడ్ అయ్యాయి అసలు? సో ఒకటి చూసుకుంటే ఏంటంటే ఆ, ఈ ఫార్మాదే అనుకోండి మిగిలిన వాటి వల్ల కూడా మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడం వల్ల యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఇవాళ నిన్న నిన్న యుఎస్ మార్కెట్స్ కొన్ని రోజుల తర్వాత లైఫ్ టైం హై నుంచి ఆ, నిన్న ఒక 0.5% నాస్డాక్ కానీ ఎస్ఎన్పి కూడా ఒక 0.5% తగ్గింది. డౌ జోన్స్ కూడా తగ్గింది. అట్లాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా నిన్న క్లోజ్ అయినప్పటికీ ఓవర్ నైట్ అవి కూడా అన్ని 0.5-0.4% తగ్గిపోయాయి. అండ్ ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ మనకన్నా ముందైనవి కూడా అన్ని కూడా నెగిటివ్గానే ఉన్నాయి. హాంకాంగ్ ఒక 0.5% డౌన్, కాస్పీ సౌత్ కొరియా 1.6% డౌన్, అన్నీ కూడా డౌన్ ఉన్నాయి. సో ఈ అన్సర్టెనిటీ మళ్ళీ ఒక కొత్తగా క్రియేట్ అయినట్టు అనిపిస్తూ ఉంది ఆ, దీనివల్ల. సో ఇది ఇంకొకటి ఏంటంటే ఆ, భయం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా తను చెప్పిన దాంట్లో ఇంకొకటి బలవంతంగా 2% వరకు తగ్గిస్తాను ఇంట్రెస్ట్ రేట్ అని ట్రంప్ కూడా ఇంకొక కామెంట్ కూడా చేశారు. దాని ఎఫెక్ట్ కూడా ఏంటంటే వేరే సెంట్రల్ బ్యాంక్స్ పైన, ఎందుకంటే ఏదైనా పాలసీ చేంజెస్ ఫెడ్, రిజర్వ్ బ్యాంక్స్ ఎక్కడైనా సరే డేటాని సపోర్ట్ చేస్తూ సపోర్ట్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇట్లా బలవంతంగా ఒక ప్రభుత్వం అనేది రిజర్వ్ బ్యాంక్స్ని కంట్రోల్ చేయడానికి ఉండదు. సో అలాంటప్పుడు ఆ, ఏంటంటే ఇలా ఒక రిజర్వ్ బ్యాంక్స్ని పుష్ చేయడం అనేది కరెక్ట్ డైరెక్షన్ కాదు. అందుకే కూడా మార్కెట్స్ కొంచెం భయపడుతున్నాయి అనిపిస్తోంది. సో కానీ ఏంటంటే ఇది కొన్ని రోజుల్లో తేడా రావచ్చు. ఆ, సో ఈ భయాలు మాత్రం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతం మాత్రం మనము నెగిటివ్గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఈ వారాంతం కూడా. ఓకే, ఈ రోజు వాల్యూమ్ లీడర్స్ కావచ్చు, మొమెంటమ్ స్టాక్స్ బయింగ్ ఆర్ సెల్లింగ్ పిక్స్ పై మీ సూచన ఏంటి అసలు? తప్పకుండా. సో మనకు చూసుకుంటే కొన్ని స్టాక్స్ మొమెంటం బాగా ఉంది, వాల్యూమ్స్తో సపోర్ట్ అవుతున్న ఎల్ఎన్టీ మంచి మొమెంటంలోకి వచ్చింది ఆఫ్టర్ సమ్ టైం. మళ్ళీ మొమెంటంలోకి వచ్చింది. అలాగే జూపిటర్ వ్యాగన్స్ ఇంకొకటి, అది కూడా ఆఫ్టర్ సమ్ టైం బ్రేక్అవుట్ అయింది. ఇవాళ 3.5% పెరిగింది ఇవాళ. ఆ, ఎవరైనా షార్ట్ టర్మ్కి మీడియం టర్మ్కి చూసుకుంటే మాత్రం మన గుడ్ స్టాక్ అది. అట్లాగే గోద్రేజ్ అగ్రోవెట్ కూడా ఒకటి ఆఫ్టర్ క్వైట్ సమ్ టైం బ్రేక్అవుట్ అయింది. సో 3.0% ఇవాళ గ్రో అయింది. ఎవరికైనా కావాలనుకుంటే మొమెంటం చూస్తున్న వాళ్ళు ఒక 1 or 2 monthsకి ఇట్స్ లుక్స్ గుడ్. అట్లాగే హెచ్బిఎల్ పవర్ మళ్ళీ ఫ్రెష్గా ఒక మళ్ళీ స్టార్ట్ అయింది మొమెంటం, కాకపోతే ఆల్రెడీ లాస్ట్ క్వార్టర్ నుంచి మంచిగా పర్ఫామ్ చేసింది. నెట్వెబ్ కూడా అంతే, సేమ్ వండర్ఫుల్గా పర్ఫామ్ చేసింది, బట్ స్టిల్ మొమెంటం ఉంది. 2.73% ఇవాళ పెరిగింది. ఇవన్నీ కూడా మన సెమీ కండక్టర్లో కానీ డేటా సెంటర్ థీమ్లో ఉన్న స్టాక్స్. అనంతరాజ్ కూడా ఒకటి. అట్లాగే ఆఫ్టర్ సమ్ టైం ఇంకొకటి రైట్స్, ఏదైతే రైల్వే స్టాక్ ఉందో ఇది కూడా జూపిటర్ వాగన్స్తో పాటు ఇది కూడా బ్రేక్అవుట్ అయిన స్టాక్. మూమెంటమ్స్ కూడా వాల్యూమ్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. సో ఈజీగా అంటే మళ్ళీ కొత్తగా ఎవరైనా ఎంటర్ అవ్వి ఈ మూమెంటమ్ని క్యాప్చర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా టాటా మోటార్స్ కూడా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ బ్రేక్అవుట్ ఇవాళ కనబడుతూ ఉంది. ఇప్పుడు వాల్యూమ్స్ కూడా బాగానే ఉంది, డీసెంట్ వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇది ఒక స్టాక్. నువామా వెల్త్ కూడా ఒకటి. అలాగే అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఇస్ ఏమంటారు ఒక ఫ్యూ డేస్ తర్వాత ఈ వీక్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇట్లా ఆల్సో లుక్స్ కూడా ఎవరికైతే షార్ట్ టర్మ్కి చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ 8 స్టాక్స్. ఫార్మాలో మాత్రం ఇప్కా ల్యాబొరేటరీస్ ఒకటి. వాల్యూమ్స్ ఎక్కువ లేవు, కొంచెం కాషియస్గా ఉండాలి. అది కూడా గ్రో అయింది. అండ్ హిటాచి మళ్ళీ ఆఫ్టర్ ఒక లాస్ట్ క్వార్టర్ బాగా గ్రో అయింది. మళ్ళీ ఇప్పుడు మొమెంటం కనబడుతోంది, బట్ స్టిల్ కేర్ఫుల్గా ఉండాలి హిటాచి మాత్రం. ఇంకోటి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా ఇవాళ బ్రేక్అవుట్ కనబడుతూ ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. ఓకే, అట్లాగే ఒక చెన్నై కాలర్ పెట్రోలియం తీసుకుని కానీ. కంటిన్యూ చేద్దాం. అనిల్ గారు హైదరాబాద్ నుంచి రమణ. తప్పకుండా. రమణ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అనిల్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఆ, నమస్తే సార్. చెప్పండి చెప్పండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓలో వచ్చినాయి సార్, దాన్ని తగ్గుతా పోతుంది. యాడ్ చేసుకోవాలన్నా లేకుంటే అమ్ముకోవాలన్నా చెప్పండి సార్. తప్పకుండా చెప్తాం. మీరు ఐపీఓలో తీసుకున్నారండి? ఓకే, సో మీరు ఐపీఓలో తీసుకున్నారు కదా సార్? ఐపీఓ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓలో అలాట్ అయినాయి, ఓ, అది తగ్గుతా పోతుంది. ఇప్పటికైతే అంత అగ్రెసివ్గా అయితే ఏం లేదండి. అంటే యాడ్ అయితే చేయకండి, ఎందుకంటే మీకు ఆపర్చునిటీస్ యాడ్ చేయడానికి వేరే చోట చాలా ఉన్నాయి. సో పీ కానీ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఉన్నది హోల్డ్ చేయండి, కానీ కొత్తగా మాత్రం యాడ్ చేయొద్దండి. ఎక్కడ Q2 యాడ్ చేయాలి రిజల్ట్స్ సార్? వచ్చేంత వరకు చూసుకుని బడ్జెట్ ఇందులో మాత్రం యాడ్ యాడ్ చేసుకోవాలంటే చేయొద్దండి ఏ అసలు రేట్లో యాడ్ చేసుకోవచ్చు? ఎంతవరకు వస్తుంది కిందికి? వద్దండి.
వద్దు. ఇప్పుడు ఏం చేయకండి. ఫోర్కాస్ట్ అంత స్ట్రాంగ్గా లేదు. ఎగ్జిట్ అవ్వాలంటే మాత్రం ఒకసారి Q2 రిజల్ట్స్ ఒక 1 మంత్ లోపల వస్తాయి. తర్వాత చూసుకొని ఎగ్జిట్ అవుతురు. కానీ ఇప్పుడు కొత్తగా మాత్రం ఇందులో ఎంటర్ అవ్వకండి. కొంచెం వెయిట్ చేయమంటారు సార్? థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ కాలర్ Yes, తీసుకుందాం. yes. ఏలూరు నుంచి శ్రీధర్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే మేడం. ఏలూరు. నమస్తే సార్. సార్ మన దగ్గర ఇప్పుడు ఫార్మా షేర్లు అరబిందో ఫార్మా, మ్యాన్ కైండ్ ఫార్మా, తర్వాత రెడ్డిస్, చెప్పండి. ఇప్పుడు ఈ ఫార్మా షేర్లు ఈ ఎఫెక్ట్ వలన మొత్తం Mankind ఇవన్నీ Pharma. తగ్గుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఆ దేశాలతో బిజినెస్ చేసే షేర్లు ఏమిటి సార్? ఇందులో ఏ కంపెనీలు, ఈ ఫార్మా షేర్లు ఏవి తగ్గే అవకాశం ఉంది, ఏవి ఉండేలా, ఏవి ఛాన్గా ఉండేలా అవకాశం ఉంది, ఒకసారి చెప్పండి సార్. ఏవైతే స్టాక్స్ మీరు చూసుకుంటే సిప్లా కానివ్వండి, డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, క్వైట్ ఫ్యూ స్టాక్స్ ఏవైతే ఫార్మాలో ఉన్నాయో అన్నింటికి కూడా అమెరికా మేజర్ మార్కెట్ ఎక్స్పోర్ట్స్కి. కొన్నింటికి 30, 40, 50%, 100% కూడా వీటిపైన అమెరికా మార్కెట్ పైన ఈ ఫార్మా కంపెనీస్ ఎక్స్పోర్ట్స్లో డిపెండ్ అయి ఉన్నాయి. అట్లాంటి వాటి వల్ల అన్నింటికి కూడా ఇప్పుడు టెంపరీగా మాత్రం ఇది ఎట్లయితే ఐటీ స్టాక్స్ ఒక 6 నెలలు ఈ టారిఫ్స్ గొడవ వల్ల ఎట్లా ఇబ్బందులు పడ్డాయో, అదే సంభవం మనం భయపడుతున్నట్టే అనుకున్నట్టే ఫార్మాలో కూడా ఒకటి తర్వాత ఒక సెక్టర్ ఎఫెక్ట్ అవుతున్నట్టు ఇది కూడా వచ్చింది ఇప్పుడు. సో ఇక్కడ మాత్రం ఇప్పుడు మీరు మ్యాన్ కైండ్ ఒకటి అడిగారు. మ్యాన్ కైండ్ మాత్రం కరెంట్లీ మాత్రం స్ట్రాంగ్ సెల్ జోన్లో ఉంది ఇప్పటికైతే. కొంచెం కరెక్షన్ ఇంకా కొంచెం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతవరకు మాత్రం వెయిట్ చేస్తే మంచిది. ఇప్పుడు ఎగ్జిట్ కన్నా కూడా ఎంట్రీ అయితే చేయకండి. ఉంటే మాత్రం కొన్ని రోజులు హోల్డ్ చేయండి. అదర్వైజ్ కొత్తగా ఎంట్రీ మాత్రం ఇప్పుడు ఫార్మాకి కొన్ని రోజులు చేయకపోతే మంచిదండి.